Whatever you are going through for the sake of God, దేవుని కోసం మీరేమి అనుభవించుచున్నా all those things will be remembered by God. అవన్నీ కూడా దేవుడు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు. The angels will be rejoicing over you. దేవదూతలు దానిని బట్టి సంతోషిస్తూ ఉంటారు. You may be saying, I am poor and needy. నేను పేదను, నేను అల్పుడనని మీరు అనుచున్నారేమో. But then always think that the Lord thinks about you. కానీ ప్రభువు మిమ్మును లక్ష్య పెట్టుచున్నాడని గుర్తుపెట్టుకోండి. You may be thinking, nobody recognizes me, nobody thinks about what I am doing for the Lord. మీరేమనుకుంటున్నారేమో, ఎవరూ నన్ను గుర్తించడం లేదు, దేవుని కోసం ఎన్నో సత్కార్యములు నేను చేస్తూ ఉన్నాను, కానీ ఎవరూ వాటిని గుర్తించడం లేదు అని నిరుత్సాహపడుతున్నారా? The Lord remembers about you. ప్రభువు మిమ్మును తరచూ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. Today we are going to meditate upon how Mary anointed Jesus. మరియా ప్రభువైన యేసుక్రీస్తును అభిషేకించిన ఆ సంఘటనను గూర్చి ఈరోజు మనము ధ్యానము చేసుకోబోచున్నాము. Mary had done a beautiful thing to Jesus. మరియా యేసుకు చేసినది ఎంతో రమ్యమైన కార్యము అని చెప్పవచ్చును. That's why Jesus says about her in Mark 14:9. అందుకనే మార్కు 14వ అధ్యాయము 9వ వచనములో యేసు ఆమెను ప్రశంసించుచున్నాడు. Wherever the gospel is preached throughout the world, this woman's deed will be remembered and discussed. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియు జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడును. Mary came to Jesus with all her love. మరియా యేసు యొద్దకు ఎంతో ప్రేమతో వచ్చినట్లుగా మనము దేవుని వాక్యములో చదువుచూ ఉన్నాము. Mary did whatever she could do. మరియా ఈ సందర్భములో ప్రభువు కొరకు తన శక్తి కొలది చేసినట్లుగా చూచుచూ ఉన్నాము. And the Lord appreciated her and he said, let me tell her name to all the world. ప్రభువు ఆమె చేసిన కార్యమును బట్టి ఆమెను ప్రశంసించాడు. ఆమె యొక్క పేరు సర్వలోకానికి చెప్పాలి అనుకున్నాడు. Let her name be remembered. ఆమె యొక్క పేరు సర్వదా నిలిచిపోవాలి. Whenever anybody does anything in times of our need, we remember them, isn't it? ఎవరైనా మనకు అత్యవసరతలో సహాయపడ్డారంటే వారిని మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటాము కదా. We go and tell about them to our friends. వారు చేసిన సత్క్రియలను గూర్చి మన యొక్క స్నేహితులకు కూడా చెప్తూ ఉంటాము కదా. Till our last breath we remember them. మన యొక్క తుది శ్వాస ఉండే వరకు వారిని గుర్తు చేసుకుంటాము. Once when we were in a hotel having lunch as a family. ఒకసారి మేము కుటుంబ సమేతంగా ఒక హోటల్లో భోజనం చేస్తూ ఉన్నాము. Wonderful family was sitting next to us. ఒక మంచి కుటుంబము మా ప్రక్కలోనే కూర్చుండి ఉన్నారు. We finished our lunch and we were about to pay the bill. మేము భోజనం చేసి పూర్తయ్యాక మా యొక్క బిల్లును మేము కట్టబోచున్న ఆ సమయంలో And we were sitting and waiting for the bill to come. మా యొక్క బిల్లు వస్తుందని చెప్పి ఎంతగానో ఎదురు చూస్తున్నాము అక్కడ. But the waiter didn't bring the bill at all. చివరి దాకా వెయిటర్ బిల్లు తీసుకురాలేదు. We were so anxious. మేమేమో ఎదురు చూస్తూ ఉన్నాము. But then a waiter came and said, the bill has been paid already. నిదానంగా ఆ వెయిటర్ వచ్చి మీ యొక్క బిల్లు చెల్లింపబడిందని చెప్పాడు. A family who was sitting beside you, they paid the bill and left already. మీ ప్రక్కలోనే కూర్చుండి ఉన్నారు కదా, ఆ కుటుంబం వాళ్లే మీ బిల్లు చెల్లించి వెళ్లిపోయారు అన్నాడు. And he also said, they asked me not to mention their name. మీ బిల్లు చెల్లించడమే కాకుండా తమ యొక్క పేరు కూడా చెప్పవద్దని చెప్పి నన్ను అర్థించారన్నాడు. Till today we remember that family. ఈ రోజు కూడా వారిని గుర్తు చేసుకుంటూ ఉంటాము. And we thank God. దేవునికి కృతజ్ఞతలు చెప్తాము. In our ministry also we remember all the partners of the ministry every day in our family prayer. ప్రతిరోజు మా కుటుంబ ప్రార్థనలలో మన భాగస్తులందరినీ తప్పకుండా జ్ఞాపకము చేసుకుంటున్నాము. All those who are giving offering to the ministry. ఎంతో మంది మాకు విరాళాలు పంపిస్తూ ఉన్నారు. All those who are working for the ministry. ఎంతో మంది మా సేవలో సహాయం చేస్తూ ఉన్నారు. We remember them in our prayers. వారిని మా ప్రార్థనలలో గుర్తు చేసుకుంటూ ఉంటాము. Likewise, Jesus also remembered Mary.
ఆ ప్రకారంగానే యేసు ఈ సందర్భంలో మరియను గుర్తు చేసుకుంటున్నట్లుగా మనము చూచుచున్నాము. Mary made an impression on Jesus. ఈ ప్రకారంగా మరియ చేసింది యేసును చాలా సంతోషపెట్టింది. The impact was so great. మరియ కలిగించిన భావన యేసునెంతగానో మెప్పించింది. And so Jesus said, this woman's deed will be remembered forever. ఆమె చేసిన ఈ సత్క్రియ సదాకాలము గుర్తుంచుకోబడుతుంది అని యేసు చెప్పాడు. What was the deed Mary do while Jesus was in Bethany, reclining at the table in Simon's house? బేతనియలో సీమోను ఇంటిలో యేసు భోజనము చేయుచున్న ఆ సమయములో మరియా యేసు యొద్దకు వచ్చింది. She came there with an alabaster jar and poured all the perfume on Jesus' head. అచ్చా జటామాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి మరియా ఆ అత్తరు అంతా యేసు తలపైన పోసింది. In Jewish culture, the people of Israel, they used to provide a bowl of water for the invited guests. సాధారణంగా యూదుల సంస్కృతిలో ఇంటికి విచ్చేసిన అతిథులకు ఒక పెద్ద గిన్నె నిండుగా నీళ్లు ఇస్తారు. And they add droplets of perfume in the water so that the water will be giving pleasing aroma. అందులో కొన్ని అత్తరు బొట్లు వేసి ఉంటారు. ఆ నీళ్లు సువాసనగా ఉంటాయి. They would pour only few drops of perfume. కేవలం కొన్ని బొట్లు మాత్రమే అందులో వేస్తారు. But then Mary poured all the perfume in the jar on Jesus' head. కానీ మరియా ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి అందులో ఉన్న అత్తరంతా యేసు తలపైన పోసింది. That's why Jesus appreciated her act of love. ఆమె ప్రేమతో చేసిన ఆ క్రియను యేసు ఎంతో పొగడాడు. Jesus appreciated her wholehearted devotion to God. దేవునికి ఆమె చేసిన హృదయపూర్వకమైన ఆరాధనను యేసు ఎంతగానో పొగడాడు. God will remember your deed also, dear friend. ప్రియమైన స్నేహితులారా, యేసు మీ సత్క్రియలను కూడా పొగడతాడు. You may be thinking, nobody recognizes me, nobody thinks about what I am doing for the Lord. మీరేమనుకుంటున్నారేమో, ఎవరూ నన్ను గుర్తించడం లేదు, దేవుని కోసం ఎన్నో సత్కార్యములు నేను చేస్తూ ఉన్నాను, కానీ ఎవరూ వాటిని గుర్తించడం లేదు అని నిరుత్సాహపడుతున్నారా? But then God counts all your tears in his bottle. మీ యొక్క కన్నీటినంతా ఆయన బుడ్డిలో దాచుచూ ఉన్నాడు. He remembers all your wandering. మీరు ఎంతగా తిరిగి కష్టపడ్డారో అవన్నీ కూడా ఆయనకు తెలుసు. Our God is not an unjust God to forget the labor of love we are showering upon God. దేవునిపైన మీరు కుమ్మరించే ప్రేమను మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. Yes, my mother, when she was young, when she got married, my father was not a Christian. అవును, మా అమ్మగారు చాలా చిన్న వయసులోనే వివాహము చేసుకునింది. అప్పుడు మా నాన్నగారు ఇంకా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించలేదు. The whole village did not know about God. అసలు మా గ్రామంలోనే యేసుక్రీస్తుని గూర్చి ఏ ఒక్కరికి తెలియదు. My mother, for the sake of loving God, her mother-in-law ill-treated her. మా అమ్మ యేసుక్రీస్తును ఎక్కువగా ప్రేమించుచున్న కారణం చేత ఆమె యొక్క అత్తగారు ఆమెనెంతగానో హింసిస్తూ ఉండేది. When she was pregnant with me, when she was about to deliver, when she had the delivery pain, she suffered a lot. నన్ను నా తల్లిగారు గర్భం దాల్చినప్పుడు ఆమె యొక్క అత్త హింసలు తట్టుకోలేక ఎన్నో కష్టాలు పడింది. Her mother-in-law, even after seeing her wriggling with pain, she pushed her outside the house and locked the door. మా అమ్మగారు పురిటి నెప్పులతో ఎంతగానో అవస్థ పడుతూ ఉన్నా ఏమాత్రం జాలి చూపకుండా ఆమెను ఇంట్లో నుండి బయటకు త్రోసివేసింది. There was a space behind our house. మా ఇంటి బయట పెరట్లో స్థలము ఉండేది. Where we have the grinders to grind masalas. అక్కడ దినుసులు నూరుకునే బండలు పెట్టబడి ఉండేవి. There at the mud floor my mother delivered me. అక్కడ ఒక మంటి స్థలములో మా అమ్మ నన్ను ప్రసవించింది.
My mother, with all the pain, went to the back door, through the back door to the next house and knocked at the window. మా అమ్మ ఎంతో కష్టపడుకుంటూ ఇంటి వెనుక భాగానికి వెళ్ళి అక్కడ నుండి తలుపు కొట్టింది. But then that grandmother who was in the house could not hear. ఆ ఇంటి భాగములో నివసిస్తున్న మా నానమ్మ ఆ శబ్దాన్ని వినలేకపోయింది. She was deaf and dumb. ఆమె చెవిటి మూగదైన వృద్ధురాలు. My mother, with all her strength, took a big stone and threw it at her window. మా అమ్మ అంత బాధలో కూడా ఒక రాయి తీసుకొని ఆ ఇంటి కిటికీ పైన విసిరింది. And that grandmother came running to help my mother. అది చూసి మా నానమ్మ మా అమ్మకు సహాయం చేయడానికి వచ్చింది. And I was born on that mud floor like an orphan. ఆ బురదలో ఒక అనాథ వలె నేను అప్పుడు జన్మించాను. Those times my mother was not remembered. ఆ సమయములో మా అమ్మను ఎవ్వరూ గౌరవించలేదు. But then today the Lord remembered her and blessed me in the ministry. కానీ ఈరోజు ఆమెను గుర్తు చేసుకున్నాడు మన ప్రభువు. ఆమెను బట్టి నన్ను దేవుని సేవలో వాడుకునుచు ఆ సేవ ద్వారా నన్ను ఆశీర్వదించుచున్నాడు. When I got married, my mother was the only one who rejoiced and thanked God. నాకు పెళ్లి జరిగినప్పుడు నా తల్లి ఎంతగానో దేవునిని స్తుతించి సంతోషంతో మహిమపరిచింది. Whatever you are going through for the sake of God, దేవుని కోసం మీరేమి అనుభవించుచున్నా all those things will be remembered by God. అవన్నీ కూడా దేవుడు తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు. The angels will be rejoicing over you. దేవదూతలు దానిని బట్టి సంతోషిస్తూ ఉంటారు. You may be saying, I am poor and needy. నేను పేదను, నేను అల్పుడనని మీరు అనుచున్నారేమో. But then always think that the Lord thinks about you. కానీ ప్రభువు మిమ్మును లక్ష్య పెట్టుచున్నాడని గుర్తుపెట్టుకోండి. The Lord remembers about you. ప్రభువు మిమ్మును తరచూ గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. What was the situation when Mary was anointing the head of Jesus? యేసు తలపైన మరియా అత్తరుతో అభిషేకం చేసినప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? Jesus knew everybody who were around him. అక్కడ ఉన్న వాళ్ళందరినీ గూర్చి యేసు చక్కగా ఎరిగి ఉన్నాడు. He very well knew the heart of those people. వారి యొక్క హృదయ ఆలోచనలు యేసుకు తెలుసు. Disciples were there sitting with him. యేసుతో పాటు యేసు యొక్క శిష్యులు కూడా అక్కడే ఉన్నారు. The high priests were there sitting with him. ప్రధాన యాజకులు కూడా అక్కడకు విచ్చేసి ఉన్నారు. And he very well knew about Peter, who was going to deny him 3 times. పేతురు యేసును ఎరుగనని ముమ్మారు అబద్ధం చెప్పబోతున్నాడని కూడా ఎరిగి ఉన్నాడు. Even though he was a disciple of Jesus, even though he was always with Jesus. ఆ పేతురు యేసు యొక్క శిష్యుడు, అన్ని వేళలా యేసుకు తోడుగా ఉండినవాడు. Peter denied Jesus. పేతురు యేసును ఎరుగనని బొంకాడు. He said, I do not know who this man was. అసలు ఆ యేసు ఎవరో నాకు ఏమాత్రమూ తెలియదన్నాడు. And he very well knew the heart of Judas who betrayed Jesus. యేసును అప్పగించబోయే ఇస్కరియోతు యూదా యొక్క హృదయము కూడా యేసు బాగుగా ఎరిగి ఉన్నాడు. Even after this incident, after Mary anointed the head of Jesus, Judas ran to the chief priest to betray. ఈ సంభవములో యేసు యొక్క తలపైన మరియా అత్తరుతో అభిషేకించిన తరువాత యూదా ప్రధాన యాజకుల యొద్దకు పోయి యేసును అప్పగిస్తానన్నాడు. Only at this time Mary anointed the head of Jesus. ఇటువంటి పరిస్థితులలో మరియా యేసును అభిషేకించింది. How much Jesus would have been comforted. ఆహా, యేసు ఎంతగా ఆదరణ ఓదార్పు పొందియున్నాడో ఆ సమయములో. Jesus was so sad looking at those people around him. యేసును చుట్టుముట్టియున్న ఆ ప్రజలందరినీ చూచి ఇప్పుడు యేసు విచారిస్తున్నాడు. But then when he looked at Mary, he was so happy and he praised her. కానీ మరియను చూడగానే యేసు ఎంతగానో సంతోషించాడు, దేవునిని స్తుతించాడు కూడా. Jesus was a man of sorrow.
యేసు ఆ సమయములో దుఃఖాక్రాంతుడుగా ఉన్నాడు. Isaiah prophesied about Jesus long years before. ఆ మాటనే ఎన్నో ఏళ్ల క్రితము యెషయా ప్రవచించాడు. As in Isaiah 53:3 we see. యెషయా గ్రంథము 53:3లో అదే చదువుతాం మనము. He was despised and rejected by men. తృణీకరింపబడి విసర్జింపబడి ఉన్నాడు. He was a man of sorrows and acquainted with grief. వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడుగా ఉన్నాడు యేసు. At that time when Mary was anointing, Jesus was with full of sorrow. మరియా యేసును అభిషేకము చేసిన ఆ సందర్భములో ఎంతో వ్యసనము పొందుచున్నాడు. That's why the Lord appreciated Mary's act of love. అందుచేతనే మరియ యొక్క ప్రేమ కార్యాన్ని యేసు ఎంతగానో ప్రశంసించాడు. And so the first thing the Lord said about Mary was from Mark 14:8. He said, "She has anointed my body beforehand for my burial." అందుకనే మరియను చూడగానే యేసు మార్కు 14:8లో చెప్పబడినట్లుగా నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును అభిషేకించిందన్నాడు. Mary did not know and she did not understand what was happening. ఆమెకైతే అప్పుడు ఏమి జరుగుచున్నదో ఏమీ అర్థం కాలేదు. She never even understood that Jesus was going to die. యేసు మరణించుటను గూర్చి ఆమె ఏమీ అర్థం చేసుకోలేకపోయింది. But then this act of Mary's love comforted Jesus a lot at the time of his death. కానీ మరియ యొక్క ప్రేమ కార్యమున్నది చూశారా? ఆయన మరణ సమయములో ఆయనను ఎంతగానో ఆదరించింది. People around Jesus were complaining about Mary. ఆమె చుట్టూ ఉన్నవారు మరియ చేసినది చూసి తిట్టిపోస్తున్నారు. Saying, "Why is she wasting this perfume upon Jesus?" యేసు పైన ఈ అత్తరు పోసి దానిని వృధా చేసింది చూడండన్నారు. She would have sold this perfume for more than a year's wages. ఆమె దానిని 1 సంవత్సరము జీతమునకు అమ్మి ఉండవచ్చన్నారు. But Mary thought that that was an appropriate way of honoring Jesus. కాని మరియ అయితే అది సరైన విధంగా యేసును గౌరవించి సత్కరించుట అని అభిప్రాయపడి అలా చేసింది. She acted immediately. ఆమె త్వరగా ఆ క్రియ చేసింది. Jesus said she did this act beforehand. మరియా నా శరీరమును ముందుగా అభిషేకించింది అన్నాడు ప్రభువైన యేసు. Mary never hesitated. మరియా ఇందులో ఆలస్యం చేయలేదు. She did that immediately what was in her heart. ఆమె హృదయములో తలచినట్లుగా ఆమె చేసింది. So the Lord appreciated her. అందుకనే యేసు ఆమెను ప్రశంసించాడు. The Bible says when we do our deeds for God, it is appreciated. దేవుని కొరకు మనము చేయు కార్యములను దేవుడు తప్పకుండా ప్రశంసిస్తాడు అని బైబిలు చెబుతోంది. In James 2:26 we see, యాకోబు 2:26 చదివితే, faith without deed is dead. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పబడుతుందక్కడ. Yes, she acted upon what she decided. ఆమె ఆలోచించిన దానిని వెంటనే చేయగలిగింది. She went an extra mile to honor Jesus. యేసును సత్కరించుట కొరకు ఆమె ఎక్కువగా ప్రయాసపడింది. That comforted the heart of Jesus a lot. అదే యేసు హృదయమును ఎక్కువగా ఓదార్చినట్లుగా చదువుచున్నాము. Yes, whatever you do is accounted by Jesus himself in the book of life. మీరు చేసే త్యాగములన్నీ యేసు లెక్కించి జీవపుస్తకములో రాస్తున్నాడు. In all of our partners meeting, we used to encourage our partners saying, whatever you have given, the Lord has recorded everything in his book. మా యొక్క భాగస్థుల కూటములలో మీరు దేవుని సేవ కొరకు చేసినదంతా ఆయన లెక్కించి ఉన్నాడని ధైర్యపరుస్తూ ఉంటాం వారిని. And we used to tell them, your giving has wiped away the broken-hearted people's tears. మీ యొక్క కానుకల ద్వారా భగ్న హృదయుల కన్నీటిని
తుడిచివేయుచున్నాము అని చెప్పుచుంటాము. Millions of people come and attend our meeting. లక్షలాది ప్రజలు మా యొక్క సభలకు వస్తూ ఉంటారు. But then only very few they give offering for the ministry. అందులో చాలా కొంతమంది మాత్రమే దేవుని సేవకు కానుకలిస్తుంటారు. And that's why we gather them and we hold a meeting called partners meeting and we appreciate them. వారి కొరకు మేము కొన్ని కూటములను ఏర్పాటు చేసి ఆ భాగస్థుల కూటములలో వారిని మేము అభినందిస్తూ ఉంటాము. They not only receive miracles but they give to God. వారు అద్భుతములను పొందుకోవడం మాత్రమే కాకుండా వారు దేవునికి సంతోషంగా ఇస్తూ ఉంటారు. Faith without deed is dead. క్రియలు లేని విశ్వాసము మృతము. It's good to have faith. విశ్వాసముండుట చాలా మంచిది. But then if we do not act, it is a dead act. దాని కొరకు వెంటనే స్పందించాలి, లేదంటే ప్రయోజనముండదు. Let us act immediately. అందుకొరకే మనము కూడా వెంటనే ప్రతిస్పందించుదాము. Hallelujah. హల్లెలూయా. God bless. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.